ఇంకొక ముఖ్యమైన వార్త ఉంది. అదేంటంటే చాలా ఇంపార్టెంట్. ఇలా 3:30కి ఇలా 3:30కి ఒక తీర్పు రాబోతా ఉంది. అదేం తీర్పు అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన తీర్పు రాబోతా ఉంది. ఆ తీర్పు ఎవరు ఇవ్వబోతున్నారంటే మన అసెంబ్లీ స్పీకరు గడ్డం ప్రసాద్ ఇవ్వబోతా ఉన్నాడు. సో అరకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డిలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల పట్ల తీర్పు ప్రకటించిన స్పీకర్ అంటూ ఇలా ఎట్టి పరిస్థితులలో తీర్పు వచ్చేస్తుంది. సో వచ్చే తీర్పులో ఏం రాబోతుంది అనేది చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. పక్కాగా అనర్హత జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే వీళ్ళ పైన ఉన్నటువంటి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇప్పుడు గనక ఆపి పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరుతో పాటు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి స్పీకర్కు కూడా కొంత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ పైన వేసినటువంటి పిటిషన్లకి వాళ్ళు పార్టీ మారలేదు అని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఉదాహరణలు ఉన్నాయి. వాటితో పాటు వాళ్ళ కొన్ని అక్కడక్కడ జరిగిన సాక్ష్యం ఉంది, ఇంకా కండువా కప్పుకున్న ఉదాహరణ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు ఏమి అఫిడవిట్ పెట్టినరు, వాళ్ళు ఏమి ఆ సాక్ష్యం చెప్పినరు, వాళ్ళు ఇచ్చినటువంటి విచారణలో వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటి, అట్లాంటివన్నీ కూడా మనం చూసినాం. కాకపోతే స్పీకర్ ఈసారి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాడని అంటా ఉన్నారు. సో అరకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి వీళ్ళ పైన ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఇది చాలా బ్రేకింగ్ న్యూస్. ఇది ఇప్పుడు ఆల్రెడీ డిసిషన్ తీసేసుకున్నారని చెప్తా ఉన్నారు. సో 3:30కే తీర్పు వెలువడిస్తారట. సో అది వెలువరిస్తే మరి ఎట్లా ఉంటుంది నిజంగా మరి రాష్ట్రంలో మళ్ళా ఈ ఉప ఎన్నికలు వస్తే మరి ఎట్లా ఉంటుంది? 6 చోట మరి 10 మంది అన్నారు యాక్చువల్గా, కానీ 6 అయినా సరే ఒకవేళ అనర్హత పడింది అనుకో వేటు, అక్కడ ఆయా చోట్ల జరిగే ఎన్నిక మరి ఎట్లా ఉండబోతుంది, ఎవరికి అనుకూలము, మరి ఈ ఎన్నికల తర్వాత అంటే పంచాయతీ ఎన్నికల తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలతో అంటే 1 గంట కంప్లీట్ అయిపోతాయి పోలింగ్ అంతా కూడా. అందుకే 3:30కి పెట్టుకున్నారు. సో 3:30కి పెట్టుకొని ఏం చెప్పబోతా ఉన్నాడు స్పీకర్, మరి ఏం నిర్ణయం చేస్తా ఉన్నాడు అనేది అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం మనము 2/3 మెజారిటీ జాయిన్ అవ్వలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లెజిస్లేచర్ పార్టీ విలీనం కానప్పుడు ఇలా పైన అనర్హత పడుతుందని మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. అప్పటికి వేరే రాష్ట్రంలో మరి అనర్హత పడింది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ లైన్లో ఇదే ఉంటుంది, మన రాష్ట్రం ఉంటుందని అనుకున్నాం. లేదంటే స్పీకర్ పైన ఒత్తిడి పెరుగుతుంది అని అన్నట్టుగానే ఇలా స్పీకర్ ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పక తప్పని పరిస్థితి. ఇవాళ గనక స్పీకర్ అనర్హత వేయకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసి తీర్పులో అట్లా కాదు వాళ్ళు మారలేదని చెప్పిండ్రు, ఇప్పటికీ వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులుగానే గుర్తిస్తున్నామని చెప్తే గనక దీన్ని మించిన వంచన ఇంకొకటి లేదు, దీన్ని మించినటువంటి దారుణం ఇంకోటి లేదు. వాళ్ళే పార్టీ మారినామని చెప్పి వాళ్ళే ఎన్నోసార్లు కండవాళ్ళు కప్పుకొని వాళ్ళే పార్టీ మీటింగ్లకు అటెండ్ అయ్యి వాళ్ళే మేము కాంగ్రెస్లో చేరినామని చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులనట, వాళ్ళది ఇంకా కొంత ఫండ్ కట్ అవుతుందంట వాళ్ళ శాలరీలోంచి, ఇలాంటి కొన్ని కొత్త కొర్రీలు పెట్టి వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ సభ్యులే అని కనుక స్పీకర్ చెప్తే ఇక ఈ 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలకు అర్థం కావాలి ఎట్లాంటి పరిస్థితులలో మనం ఉన్నాం. ఇలా మేము వేసిన ఓటు ఏంది, అలాగ వచ్చిన బీఫామ్ ఏంది, ఇలా వాళ్ళు ఉన్న పార్టీ ఏంది, పైగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏందనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది మనం కూడా. సో ఇలా అయితే మొత్తానికి చూపిస్తాను, నేను లెటర్ కూడా చూపిస్తాను కన్ఫర్మేషన్. 3:30కి ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకి ఏదో ఒక నిర్ణయం పక్కాగా తేలిపోబోతా ఉంది. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడతాడా స్పీకరు, లేకపోతే నేను కాంగ్రెస్ మనిషినే, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడినే, ఇలా రాజ్యాంగబద్ధమైన పదవిలో మాత్రమే ఉన్నా కానీ నేను కాంగ్రెస్ మనిషినే అని కనుక అనుకొని రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనేది కూడా మనకు 3:30 తేలిపోతుంది. బట్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వేటు వేస్తారనేదే ఉంది. వేటు వేయడమే కరెక్ట్ కాబట్టి దాన్ని తప్పడనే అనుకుంటా ఉన్నాం. లేకపోతే స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే మన సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి సో దానికోసము ఎట్టి పరిస్థితులలో నిర్ణయం తీసుకుంటానే ఉంది. ఇదే ఆ వార్త. బిగ్ బ్రేకింగ్ న్యూస్. నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు 5 ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు ప్రకటించనున్న తెలంగాణ స్పీకర్ అరకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డిలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల పట్ల తీర్పు ప్రకటించనున్న స్పీకర్ ఇలా తీర్పు ఏమిస్తాడనేది ఇక్కడ ఎక్కడన్నా ముఖ్యమంత్రి అరకపూడి గాంధీకి ఏం కప్పిండో చెప్పండి, సాక్ష్యం ఉందా లేదా, తెల్లం వెంకట్రావు మెడలో ఏముందో చెప్పండి, గూడెం మైపాల్ రెడ్డికి ఏం కప్పుతుండో చెప్పండి, ఇక్కడ ప్రకాష్ గౌడ్కి ఏం కప్పుతుండో చెప్పండి. ఇక్కడ ఇంత క్లియర్గా ఈ ఎమ్మెల్యేలది కనిపిస్తా ఉంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మెడలో ఏముందో చెప్పండి. ఇంకా ఎవరిని బ్లఫ్ చేస్తారు, ఎవరిని తప్పుదో పట్టిస్తారు అదొకసారి అర్థం చేసుకోవాలి. అందుకే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు అనేది
సర్క్యులర్ కూడా జారీ అయింది. సో ఇవాళ నిర్ణయం ఉండబోతుందని చెప్తా ఉన్నారు. 3:30 గంటల ప్రాంతంలో స్పీకర్ ఇచ్చే తీర్పు పైన మొత్తం రాష్ట్ర రాజకీయం ఆధారపడి ఉన్నది. గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టు ఒకసారి అంటే వీటిల పైన వేటు వేయకపోతే స్పీకర్ పదవికి కూడా కలంకం వస్తుంది అని చెప్పినాం మనం. రాజ్యాంగబద్ధమైన పదవిలుండి కూడా విచక్షణ అధికారాన్ని వాడకుండా పార్టీకి తొత్తులాగా పనిచేస్తే వచ్చే నష్టమేందో కూడా చెప్పినాం. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు. మీకు చేర్చుకోవడం చేత కాకపోతే మిగిలిన అందరినీ కూడా చేర్చుకోవడం చేత కాకపోతే ఎట్టి పరిస్థితులలో వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిందే. ఇగో ఇదే ఆ లెటర్, ఆ నోటీస్ ఏదైతే ఉందో ఇగో అదే ఆ నోటీస్. ప్లీజ్ బీ ఇన్ఫార్మ్డ్ దట్ ద ఫాలోయింగ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఆర్ లిస్టెడ్ టుమారో ఫర్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ఆర్డర్స్ బై ద ఆనరబుల్ స్పీకర్ ఇన్ ద ఓపెన్ కోర్ట్ 17th December 2025 3:30 PM. ఎవరెవరిది? ఇగో కూన పాండు వివేకానంద, కేపీ వివేకానంద వేసినటువంటి పిటిషన్ వెంకట్రావు తెల్లం పైన, పల్లా రాజేశ్వర్ రెడ్డి అండ్ ఇంకొక వ్యక్తి వేసింది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన, కల్వకుంట్ల సంజయ్ వేసింది ప్రకాష్ గౌడ్ పైన, చింతా ప్రభాకర్ వేసింది గూడెం మైపాల్ రెడ్డి పైన, కల్వకుంట్ల సంజయ్ వేసింది శ్రీ అరకపూడి గాంధీ పైన. సో ద ప్రొనౌన్స్డ్ ఆర్డర్స్ విల్ బి అప్లోడెడ్ ఆన్ legislature.telangana.gov.in అంటూ ఇగో ఈ నోటీస్ ఏదైతే ఉందో ఈ ప్రకారంగా దీనికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈగర్లీ వెయిటింగ్. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఖచ్చితంగా మరి అనర్హత వేస్తారా వేయరా అనే దానిపైనే చాలా మంది ఎదురు చూసారు.